మకర రాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత ఈ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా 10,000% జరగబోయేది ఇదే, ఎవరో కాదు, ఇదే సాక్ష్యం. అసలు మకర రాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న స్త్రీ, ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మకర రాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య తరువాత జీవితంలో జరగబోయే మార్పుల గురించి అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ అమావాస్య సాధారణమైనది కాదు. అమావాస్య అంటే చీకటి ముగింపు, కొత్త ప్రారంభం అని. ముఖ్యంగా మకర రాశి వారికి ఈసారి ఒక ప్రత్యేక సంకేతం అయితే ఉంటుంది అనే చెప్పాలి. ఎస్ అనే అక్షరంతో ఉన్న ఒక మహిళ, అవును మీరు ఊహించనిది, ఆమె ద్వారానే మీ జీవితంలో ఒక పెద్ద మలుపునైతే తిప్పబోతుంది అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే మధ్యలో చెప్పే ఒక ముఖ్యమైన సమాచారం మీ భవిష్యత్తును అయితే మార్చవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే అమావాస్య శక్తి అండ్ మకర రాశి శని ప్రభావంలో ఉంటుంది. శని అంటే కర్మశిక్ష, కష్టానికి ఫలితం, ఆలస్యంగా అయిన న్యాయం. ఫిబ్రవరి 17 అమావాస్య తరువాత గతంలో ఆగిపోయిన పనులు మరలా ప్రారంభం అవుతాయి. మనస్సులో ఉన్న భారం తగ్గుతుంది. ఒక వ్యక్తి ద్వారా శుభవార్త వస్తుంది. ఈ ఎస్ అనే మహిళ ఎవరు కావచ్చు. స్నేహితురాలు, సహోద్యోగిని, బంధువు, పాత పరిచయం లేదా మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించే వ్యక్తి. ఎస్ అక్షరం కలిగిన మహిళ సంకేతాలు. ఆమె ఇలా ఉండవచ్చు. పసుపు లేదా లేత రంగు దుస్తులు ఇష్టపడుతుంది. మిమ్మల్ని దూరంగా చూసి గమనిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. ఒక ముఖ్యమైన సమాచారం మీకు చెప్పబోతుంది. ఆమె ద్వారా జరిగేది ఏమిటి? ఆర్థిక లాభం, పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి రావటం, ఉద్యోగంలో మార్పు, వివాహ విషయంలో పురోగతి, కుటుంబంలో ఒక అపార్థం తొలగిపోవడం. కానీ ఒక చిన్న హెచ్చరిక కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. మీరు ఆమె మాటలను పట్టించుకోకపోతే ఒక మంచి అవకాశం కూడా చేజారిపోవచ్చు. ధనయోగం అండ్ ఉద్యోగంలో మార్పు. మకర రాశి వారికి ఈ సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలిస్తాయి. ఒక మహిళ సపోర్ట్ ద్వారా అయితే ఉద్యోగ అవకాశం కూడా వస్తుంది అనే చెప్పుకోవాలి. వ్యాపారంలో భాగస్వామ్యం, బ్యాంక్ లోన్లో అప్రూవల్ కూడా అవుతాయనే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం ఉన్న మహిళ ద్వారా ఒక సంతకం, ఒక కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవితాన్ని మార్చేయవచ్చు అనే చెప్పాలి. ప్రేమ అండ్ కుటుంబ జీవితం. ప్రేమలో ఉన్నవారికి పాత అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. వివాహ విషయం ముందుకు సాగుతాయి. వివాహితులకు జీవిత భాగస్వామి ద్వారా మంచి అవకాశం. ఒక స్త్రీ బంధువు ద్వారా శుభవార్త. గమనించండి, ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించాలి. ఒక మాట తప్పుగా మాట్లాడితే సంబంధం దెబ్బతింటుంది అని అయితే గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక సూచన. అమావాస్య తర్వాత 11 రోజులు ప్రతి శనివారం నల్ల నువ్వులు దీపం వెలిగించండి. ఒక పేదవారికి, మహిళకు అన్నదానం చేయండి. ఓం సం శనేశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే ఈ శుభ ఫలితం రెట్టింపుగా అయితే అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన హెచ్చరిక. ఎస్ అనే అక్షరం ఉన్న మహిళ మీకు ఒక సలహా ఇస్తుంది, ఒక అవకాశాన్ని చూపిస్తుంది లేదా ఒక రహస్య విషయాన్ని చెబుతుంది. ఆమెను నిర్లక్ష్యం చేయకండి. ఆమె ద్వారానే మీ జీవితం అయితే మార్పు మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గుప్త సంకేతాలు. అమావాస్య రాత్రి మీకు కనిపించే సూచనలు మకర రాశి వారి జీవితంలో జాగ్రత్తగా అయితే గమనించవలసిన రహస్యాలు, సంకేతాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే ఫిబ్రవరి 17 అమావాస్య తరువాత 3 రోజులు ఈ సంకేతాలు ఏదో ఒకటి మీకు కనిపించవచ్చు అనే చెప్పాలి. పాత వ్యక్తి నుండి అకస్మాత్తుగా కాల్స్, ఎస్ అనే అక్షరం ఉన్న పేరు ఫోన్లో లేదా మెసేజ్లో కనిపించడం, కలలో ఒక మహిళ మీతో మాట్లాడటం, నల్ల చీర ఇంటిలో ఎక్కువగా కనిపించటం శని సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. పాత డైరీ లేదా ఫోటో దొరకటం,
ఇది సాధారణంగా కాదు. ఇది విశ్వం మీకు ఇస్తున్న హెచ్చరిక లేదా అవకాశం అని అయితే గుర్తుంచుకోండి. ఎస్ మహిళ నిజంగా ఎవరు? ఇక్కడే అసలు మలుపు అయితే ఉంది అని అయితే గుర్తుంచుకోండి. ఆమె మీ శత్రువా లేదా మీ రక్షకురాలా అని. మీరు మకర రాశి వారికి ఈ సమయంలో 2 రకాలైన ఎస్ మహిళలు ఉండవచ్చు. మొదట శుభ సంకేతాలను ఇచ్చే మహిళ మీకు మంచి సలహాలను ఇస్తుంది. ఒక అవకాశం పరిచయం చేస్తుంది. మీపై గౌరవం ఉంటుంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు అడ్డుగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే రెండవది పరీక్ష పెట్టే మహిళ. మొదట మంచిగా మాట్లాడుతుంది, కానీ మీ నిర్ణయాలను పరీక్షిస్తుంది, మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు ఎలా స్పందిస్తారో దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. 10,000% జరగబోయే సంఘటనలు అసలు విషయం. ఈ అమావాస్య తర్వాత 11 నుంచి 27 రోజుల మధ్యలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం ఒక మహిళ పాత్ర అయితే ఉంటుంది. మీరు ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోతుంది. ధైర్యంగా ముందుకు వేస్తే అడుగులు జీవితంలో మార్పు అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఇది ఉద్యోగం కావచ్చు, ఇది ప్రేమ విషయమే కావచ్చు, ఇది ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు. కానీ ఎస్ అనే అక్షరం ఒక సంకేతంలా మరలా మీ ముందుకు అయితే వస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా డబ్బు లాభ సంకేతాలు. అయితే మకర రాశి వారు గమనించండి. పాత బాకీ డబ్బులు తిరిగి రావచ్చు. నిలిచిపోయిన ధనం అంతా కూడా క్లియర్ అవుతుంది. అయితే ఒక మహిళ సపోర్ట్ వల్ల అయితే మీ పనులు పూర్తవుతాయని చెప్పుకోవాలి. చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు చేయవలసినది అయితే భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి. అనుమానం తగ్గించుకోండి. దేవుడి మీద నమ్మకం పెంచుకోండి. భావోద్వేగ పరీక్ష. అయితే ఈ సమయంలో మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. పాత ప్రేమ జ్ఞాపకాలు వస్తాయి. ఒక మహిళ మీతో మాట్లాడుతుంది. మీ గతం గురించి వదిలి ముందుకు వెళ్ళాలి. గుర్తుంచుకోండి, శని ప్రభావం వల్ల ఆలస్యంగా అయినా సరే న్యాయం అయితే జరిగి తీరుతుంది అని. అత్యంత ముఖ్యమైన జాగ్రత్త. ఫిబ్రవరి 17 తర్వాత 9 రోజుల పాటు ఎవరితోనైనా గొడవ పడకండి. ముఖ్యంగా మహిళలతో వాదనలు చేయకండి. రాత్రి తీసుకునే నిర్ణయాలు ఉదయం మరలా ఆలోచించండి. రహస్య విషయాలు బయటపెట్టకండి. రహస్య పరిహారం ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. అయితే అమావాస్య తర్వాత మొదటి శనివారం ఒక నల్ల నువ్వులు గుప్పెడు తీసుకుని దేవాలయంలో దీపం వెలిగించి ఓం సం శనేశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. ఒక పేద మహిళకు పసుపు కుంకుమ ఇవ్వండి. ఇలా చేస్తే ఎస్ మహిళ ద్వారా వచ్చే అవకాశాలు శుభ ఫలితాలుగా అయితే మారతాయని కూడా గుర్తుంచుకోండి. అయితే అమావాస్య తరువాత 41 రోజులు అయితే గుప్త చక్రం అనే చెప్పుకోవాలి. అయితే మకర రాశి వారికి ఈ అమావాస్య తర్వాత 41 రోజులు అత్యంత కీలకం అనే చెప్పుకోవచ్చు. ఈ 41 రోజుల్లోనూ ఒక పాత శత్రువు ముఖం బయటపడుతుంది. ఒక స్నేహితుడు నిజస్వరూపం చూపిస్తాడు. ఎస్ అనే మహిళ ద్వారా మీకు ఒక గుప్త సమాచారం వస్తుంది. మీరు అనుమానించే విషయం అయితే నిజమవుతుంది అనే గుర్తుంచుకోండి. ఈ కాలంలో అయితే మీ జీవితంలో చాలా మార్పులు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత ఏ పేరుతో ఉన్న మహిళ, ముఖ్యంగా ఎస్ అనే మహిళ ద్వారా 10,000% ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.